జనావాసాల నడుమ నిర్వహిస్తున్న క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని తక్షణమే ఆపివేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సాయి నిరంజన్ కాలనీలో స్థానికులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నందు రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ పురోహిత అర్చక ప్రముఖ పూడిపెద్ది శర్మ మాట్లాడుతూ అనధికారిక చర్చీల నిర్వహణ అప్రజాస్వామికంగా పేర్కొన్నారు. షెడ్యూల్ కులాలమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు పొంది క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. సమావేశంలో కాలనీ కార్యదర్శి టీటీఆర్ ఆల్వార్ మాట్లాడుతూ ఇళ్ల మధ్య చర్చి నిర్వహణతో కాలనీ ఖాళీ అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తప్పని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అంతా చూసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించకుంటే విహెచ్పివి సహకారంతో ఉద్యమం చేపట్టనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు కె సూర్యప్రకాష్, కె కాళిదాసు, టి సుభాషిణి, కె రేవతి తదితరులు పాల్గొన్నారు. అంటే మాకు ఉద్యోగస్తులం కాబట్టి దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. మేము చాలా భయపడి చాలా ఇబ్బంది పడ్డాము. అయినా సరే ఇతను గ్రహించుకుంటాడంటే గ్రహించుకోకుండా రోజు రోజుకి ఈ సౌండ్ పెంచుకుంటూ అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. ఇక్కడ ఒరిస్సా ఫ్యామిలీ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా 3 ఫ్యామిలీస్ కలిసి, అంటే 2 అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఖాళీ చేశారు ఈ చర్చి. తర్వాత మా కోడలు 2 పిల్లలు కూడా ఈ సౌండ్ పొల్యూషన్ భరించలేక శ్రీహరిపురం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. దయవుంచి ఈ చర్చి లేకుండా తీసేసి మాకు ప్రశాంతమైన వాతావరణాన్ని రాజ్యాంగంలో రాసిన ప్రకారంగా ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మేము అన్ని పన్నులు కట్టి, ఇంటి పన్ను, ప్లాన్ అప్రూవల్కి ట్యాక్సులు, వాటర్ ట్యాక్సులు అన్నీ కట్టి మేము అతను ఏం కట్టకుండా మా మీద ఈ సౌండ్ పెట్టేసి ఓపెన్ గోడలు లేని, కిటికీలు లేని, తలుపులు లేని దాంట్లో ఆయన రన్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. కనీసం మానవ దృష్టితో మీరు కన్సిడర్ చేసి మీరు కూడా వింటున్నారు కదా. ఇంతమంది ఈరోజే ప్రత్యేకంగా డోల్ కూడా తెచ్చారు. డోల్ పెట్టేసి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి వరకు కూడా చేస్తున్నారు. ఆయన మన పండగల రోజు అయితే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల పెట్టేస్తున్నారు. వీళ్ళకి ఆ మొత్తం కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్. కలెక్టర్ గారి పర్మిషను లేదా అంటే జీవీఎంసీ, ఇది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కనుక జీవీఎంసీ కమిషనర్ గారి దగ్గర నుంచి మనం అనుమతి పొంది ఉండాలి. అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవని అక్కడ లోకల్ అందరూ తెలియజేసి ఉండాలి. మరి ఇన్ని ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి పర్మిషను లేకుండా ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఆ రెసిడెంట్స్ అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, ఇబ్బంది పడుతున్నాము అని పోలీసులకి తెలియజేసి, ఎంఆర్ఓ ఆఫీసుకి తెలియజేసి, సచివాలయానికి తెలియజేసిన మరి గవర్నమెంట్ యంత్రాంగం ఏం చేస్తోందని మీ ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఆపలేరా? ఒక అనాథైజ్డ్ చర్చిని ఆపలేరా? కాదు అని తెలిసి, ఆయనకు ఉండకూడదు అని తెలిసి యూటిలైజ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళని పట్టుకొని శిక్షించలేరా గవర్నమెంటు? మరి ఏం చేస్తోంది? కంప్లైంట్లు అన్నీ వెళ్తున్నాయి కదా. ఈ ప్రపంచమే ఉంటాయా? గనక ఒక వారం రోజుల్లో గనక ఈ సమస్య తేలి ఇక్కడ ఈ చర్చి గనక మూతబడకపోతే విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఉద్యమం చేస్తుంది. ఇదే లైన్లో ఆ చర్చి మూయించేంత వరకు కూడా ఉద్యమాన్ని ఆపదని మీ ముఖంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.